మరి మిథున రాశి వారికి 2025 ఏ విధంగా ఉండబోతుందంటారు? సో మిథున రాశి వాళ్ళకి తీసుకుంటే ఈ సంవత్సరం వీళ్ళకి కాస్త లాభదాయకం ఉంది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కాస్త లాభదాయకంగా ఉంది. అంటే ఏంటంటే ధనయోగం. చాలా వరకు ఏంటి మిథున రాశి వాళ్ళకి లాస్ట్ ఇయర్ కూడా చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉందని చెప్పినప్పటికీ కూడా వాళ్ళ అన్నీ బాగున్నా చేతిలో డబ్బు ఉండేది కాదు. ఆ క్షణాన్ని అందరే ఆ టెన్షన్ పడుతూ అవ్వదేమో అనుకున్న మూమెంట్లో వచ్చేవి డబ్బు. సో ఈ సంవత్సరం వీళ్ళకి ఏంటంటే ధనయోగం అనేది బాగుంది. అంటే ధనయోగం అంటే ధనం వస్తుంది. ఏదో విధంగా ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ ఏ వ్యవహారం చేసినా ఏ ఒక చిన్న ఈ రియల్ ఎస్టేట్ పనుల్లో రంగాల్లో ఉన్న వాళ్ళు కానీ మార్కెటింగ్ రంగాల్లో ఉన్న వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఏదో ఒక సంపాదన అనేది కనిపిస్తుంది ఈ సంవత్సరం. గత సంవత్సరం ఏంటంటే ఏం చేసినా ధనం కనిపించేది కాదు. కష్టపడుతున్నారు, తిరుగుతున్నారు. అంటే ఒక రకంగా ఏంటంటే ఒక స్టాండ్ వేసి సైకిల్ తొక్కుతుంటే మన క్యాలరీస్ బర్న్ అవుతుంది తప్ప గమ్యం చేరం. అవును. అలాంటి పరిస్థితి వీళ్ళు ఎదుర్కొన్నారు. ఈ సంవత్సరం ఏంటంటే వీళ్ళు చిన్న చిన్న విషయాలు ఇంట్లో ఉండి చిన్న యూట్యూబ్ ఛానల్ రన్ చేసే వాళ్ళకి కూడా ధనం కనిపిస్తుంది. సో ధనయోగం అనేది ఉంది వీళ్ళకి. సో అయితే ఎప్పటి నుంచి ఉంది వీళ్ళకి అంటే మే నుంచి బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే జనవరి నుంచి గురువు వ్యయ స్థానంలో ఉండడము, తర్వాత బాగుండడము అన్నీ అనుకున్నప్పటికీ కూడా వ్యయ స్థానంలో గురువు ఉన్నప్పుడు లాభాలు అనేవి ఉండదు. మిథున రాశిలో గురువు వచ్చినప్పుడు మే నుంచి కాస్త ఆలోచన విధానం, ప్రతి విషయంలో పరిచయాలు అవ్వడం, అంటే పెద్దవాళ్ళతో పరిచయం అవ్వడం, కొత్త కొత్త వ్యక్తులతో మాట్లాడడం, వాళ్ళ వల్ల అన్ని నైపుణ్యాలు తెలుసుకోవడం, అంటే ఇలా వ్యాపారం చేసే వాళ్ళకి నైపుణ్యం తెలుసుకోవడం, ప్రతి విషయంలో అనుకూలత అనేది కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే జాతకంలో గురువు బాగుంటే అన్నీ బాగున్నట్టే. అందుకని ఎవరికైనా జాతకం చూస్తే గురుబలం ఎలా ఉంది అని చూస్తారు. గురుబలం బాగుందని అన్ని వచ్చినట్టే. సో అలాగే మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా గురుబలంతో బ్రహ్మాండంగా వీళ్ళకి రాణిస్తారు. దానికి ఇంకా తిరిగి ఉండదు అనమాట. అయినా సరే వీళ్ళు ఏం చేసుకోవాలంటే గురుబలం ఇంకా బాగా పెరగడానికి, ఎందుకంటే మిథున రాశిలో గురువు అనేది అంత యోగ్యమైనది కాదు. సో కానీ గురువు ఉండడం అనేది మంచిది. ఒక ఇంట్లో ఒక తెలిసిన వాళ్ళు మంచి వాళ్ళు ఉండడం మంచి విషయమే, కానీ వాళ్ళ లాభమే ఉండదు. కాకపోతే వాళ్ళు ఉండడం వల్ల 10 మంది రావడం వెళ్ళడం, ఇంటికి ఒక ఆకర్షణ, ధనాకర్షణ, జనాకర్షణ పెరగడం అనేది జరుగుతుంటుంది. కనుక ఆ గురువుకి బలంగా కావాలి, ఇంకా గురు బలాన్ని ఇంకా పెంచుకోవాలంటే వీళ్ళు దత్తాత్రేయ చరిత్ర రోజు పారాయణ చేయడం, లేదా ఒక రోజుకి ఒక అధ్యాయం పారాయణ చేయడం, ప్రతి గురువారము సాయిబాబా టెంపుల్ కానీ, సత్యసాయిబాబా టెంపుల్కి కానీ, లేకపోతే దత్త క్షేత్రాలు కానీ గురువు అనే పదానికి అంటే వాళ్ళు అనుకునే గురువులు, మా గురువు గారు వీళ్ళు అంటే సరే గురువు గారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని, స్వామి ఈ వారం అంతా మాకు బాగుండేలా ఆస్వాదించండి అని నమస్కారం చేయడం వల్ల మంచి ఫలితాలు సత్ఫలితాలు కనిపిస్తాయి. సో వీళ్ళు ఎక్కువగా వెళ్ళాల్సిన క్షేత్రం తిరుపతి. తిరుపతి క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకొని రావడం, నిద్ర చేసి రావడం వల్ల మంచి సత్ఫలితాలు ఇంకా బాగా పనిచేస్తుంది. ఇది మిథున రాశి వాళ్ళు తీసుకోవాల్సిన పరిహారాలు.